నిజామాబాద్ జిల్లాలో పసుపు సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో పసుపు సాగుపై మక్కువ చూపుతున్నారు. ఇక్కడి రైతులు పసుపు పంటను ఒక పంటలా కాకుండా ఒక సెంటిమెంట్ గా పండిస్తారు. పసుపు దీర్ఘకాల పంట కావడం కారణంగా ధరల ఆధారంగా సాగుకు సమాయత్తమవుతున్నారు. పెట్టుబడి కూడా అధికమవడంతో రైతులు పసుపు పంట విస్తీర్ణం తగ్గించేస్తున్నారు. గతంలో 3-4 ఎకరాలు పండించే రైతు ఇప్పుడు ఎకరం 2 ఎకరాలకు పరిమితమవుతున్నారు. పసుపు బోర్డు వచ్చినప్పటికీ ధరలు స్థిరంగా ఉండకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. అయితే కనీసం రాబోయే రోజుల్లోనైనా మద్దతు ధర రావాలని ఆశిస్తున్నారు. ఇలా గిట్టుబాటు ధర కల్పించకపోతే రాను రాను పసుపు సాగు తగ్గే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు. ప్రభుత్వాలు పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు. దేశవ్యాప్తంగా ఇందూరు పసుపుకు డిమాండ్ ఉంటుంది. నిజామాబాద్ పసుపుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఉన్నందున ఇక్కడి నుంచి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి పట్టుబట్టి పసుపు బోర్డు సాధించారు. పసుపు బోర్డు చైర్మన్ గా ఆర్మూర్ మండలం ఆమ్కాపూర్ కు చెందిన పల్లె గంగారెడ్డి ఉన్నారు. అయితే పసుపు సాగుకు రైతులు ఆసక్తి కనబరుస్తుండగా ధర స్థిరంగా ఉండే విధంగా చూడాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు ఈసారి పసుపు సాగు విస్తీర్ణం పెరుగుతుందా లేక తగ్గుతుందా అనేది ఉత్కంఠగా మారింది. పసుపు సాగు చేసేందుకు విత్తనానికి డిమాండ్ ఏర్పడింది. రాబోయే రోజుల్లో పసుపుకు గిట్టుబాటు ధర ఉండాలని రైతులు కోరుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పసుపు సాగు చేస్తున్నాము. ఈ సాగు కోసము చాలా విపరీతమైన ఖర్చు పెరిగింది. నల్ల మట్టి వేయాలంటే కనీసం 50,000 అవుతుంది ఎకరానికి, 2 లారీలు. అదే పశువుల పేడ వేయడానికి 45 నుంచి 50,000 అవుతుంది. 1,00,000 రూపాయలు ఈ రెండింటికే పెట్టుబడి అవుతుంది. దానికి తోడు మనసంచుల రేటు కూడా ఈ సంవత్సరం చాలా పెరిగింది. పెట్టుబడి అనేది చాలా ఎక్కువైంది. లేబర్ కాస్ట్ ఎక్కువైంది. దీనికి తోడుగా ధర కూడా అనుకున్నంత కూడా మాకు మార్కెట్లో లేదు. ఇక్కడ నుంచి ఆశపడి సాంగ్లీ దాకా వెళ్తే వాడు సాంగ్లీకి వెళ్ళిన తర్వాత ఏ రేట్లో ఉంటాడో అర్థమైతలేదు. అదే రేటు ఏదో పసుపు అయిన దానికి ఇక్కడనే గిట్టుబాటు ధరలకు కల్పించి నిజామాబాద్లో మార్కెట్ చేస్తే రైతులకు కూడా సౌకర్యం చేసినట్టు ఉంటుంది. గవర్నమెంట్ కూడా దీన్ని పునరాలోచించుకొని రైతులకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇలాంటి పసుపుకు ఇంత ఇబ్బంది, 9 నెలలు ఇబ్బంది పడ్డాక, అంత చేసినాక పెట్టుబడి కరెక్ట్ లేని టైంలో లక్షలు పైసలు పెట్టేసినాక పంట కరెక్ట్ రాకపోతే రైతులు లబోదిబోని ముత్తుకుంటున్నారు. దీనికి గవర్నమెంట్ అండగా ఉండి రైతులకు కొన్ని సబ్సిడీలన్నీ ప్రకటిస్తే దానికి తోడు రైతుకు కొద్దిగా ఉపశమనం కలిగినట్టు ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని కోరనమై గత కొన్ని సంవత్సరాలుగా నేను పసుపు 6 ఎకరాలు సాగు చేస్తున్నాను. 1 ఎకరం ఖర్చు అయింది 2 లక్షలు దాటిపోతున్నది. 1 ఎకరంకు మట్టి కొట్టాలంటే 50,000 ఖర్చు, పెండకు 50,000 ఖర్చు. పసుపు ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టాలంటే మిషన్ తోటి 10,000 ఖర్చు, అదనంగా 6 నెలల కష్టంకు అదనంగా 50,000 ఖర్చు. పసుపు పొతం చేయాలంటే ఇంకా 50,000 ఖర్చు వస్తున్నది. మేము అంకాపూర్ ధీటుగా అంకాపూర్లో మంచిగా అందరూ ఆదర్శంగా పసుపు పండిస్తున్నారు. ఈ పసుపు పంట ఒక సంవత్సరం పసుపు పంట 9 నెలలకు దబ్బుడు చాలు చేస్తాము. కూలీలు దొరకడం లేదు. ధర ఎక్కువ ఇవ్వమంటారు. మద్దతు ధర మినిమం 15,000-16,000 ఉంటే మంచిగా ఉంటుండే రైతులందరికీ. ఈ ప్రజలలో ఎవరికి మద్దతు ధర పడడం లేదు. ఎందుకు పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఇప్పుడు పసుపు కిలో 100 నుంచి 120 రూపాయలు కొంటుర్రు దళారులు. వాళ్ళు ఏం చేస్తుర్రు అంటే ఆ 100 గ్రాములు ప్యాకెటే 120 నుంచి 150 రూపాయలకు అమ్ముతున్నారు. రైతుకు గిట్టుబాటు అవ్వడం లేదు. ఇది మీరే ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులకు బాధ కాకుండా గిట్టుబాటు కూడా.
నిజామాబాద్ మార్కెట్లో 15,000 పైచిల్కు గరిష్ట ధర రాగా సగటు ధర సైతం 15,000 దాటింది. అలాగే మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో నిజామాబాద్ రైతుల పసుపు పంటకు ఏకంగా 18,000కు పైగా ధర వచ్చింది. మంచి ధరలు రావడంతో ఇందూరు అన్నదాతలు మరోసారి పసుపు సాగు పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జూన్ మొదటి వారం నుంచి రైతులు పసుపు విత్తడం ప్రారంభం చేశారు. ఇప్పటికే దుక్కేలు దున్ని సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు మంచి ధర పలుకుతుండటంతో తిరిగి పసుపు వేసేందుకు మొగ్గు చూపుతున్నారు. వీరంతా విత్తనం సేకరించే పనిలో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల్లో అత్యధికంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పసుపు సాగు చేస్తారు. అధిక ధరల కారణంగా విత్తనానికి డిమాండ్ ఏర్పడింది. పసుపు పంట చేతికొచ్చినప్పుడే మేలైన పసుపును సేకరించి పెట్టుకుంటారు. అయితే ఏటా కనిష్ట ధరలతో రైతులు విత్తనం గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు అధిక ధరల కారణంగా విత్తనాలు నిల్వ ఉన్న రైతుల నుంచి మిగతా రైతులు సేకరిస్తున్నారు. ఒక్కో ట్రాలీ విత్తనం 60,000 పలుకుతుంది. ఇది 2 ఎకరాలకు సరిపోతుంది. అయితే కనీస మద్దతు ధరతో పాటు మార్కెట్లో ధరల స్థిరత్వం కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ఈ ఏడాది జిల్లాలో పసుపు సాగు విస్తీర్ణం పెరుగుతుందా లేదా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ఎక్కడైనా అధికార